So quadratic expressions lo previous MSET problem, if the values of k for which the equation x square plus 2 into k plus 2 into x plus 6k plus 7 has equal roots. ఈ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయంట. అవి k1 k2గా చెప్తున్నారు, k1 స్క్వేర్ ప్లస్ k2 స్క్వేర్. మరి ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే ఏం చెప్పుకుంటాం మనం? డిస్క్రిమినెంట్ అనేది జీరోగా ఉంటుంది, అంటే b స్క్వేర్ మైనస్ 4ac అనేది జీరో. సో ఇక్కడ a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ 1, b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x 2 ఇంటూ k ప్లస్ 2 అండ్ దిస్ ఈజ్ c. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే b స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ వస్తుంది, 4 ఇంటూ k ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1, c అంటే 6k ప్లస్ 7. ఈ 4 అనేది కామన్ తీసుకొని జీరోలో పంపించేయచ్చు. సో k ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 మైనస్ 6k మైనస్ 7. సో 4k మైనస్ 6k అంటే మైనస్ 2k, k స్క్వేర్ మైనస్ 2k, 4 మైనస్ 7 అంటే మైనస్ 3. సో 1 ఇంటూ మైనస్ 3 మైనస్ 3, దానికి రూట్స్ వచ్చేసి 3 1 జా, మనకి మైనస్ 2 రావాలంటే పెద్ద నెంబర్కి మైనస్ తీసుకోవాలి. సో దీస్ ఆర్ ద రూట్స్ k మైనస్ 3 ఇంటూ k ప్లస్ 1. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1. సో ఇందులో ఒకటి k1 ఇంకోటి k2. సో దేర్ఫోర్ k1 స్క్వేర్ ప్లస్ k2 స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ అడుగుతున్నారు వాళ్ళు. సో 3 స్క్వేర్ 9 మైనస్ 1 హోల్ స్క్వేర్ 1, 9 ప్లస్ 1 10. సో ఆప్షన్ సి.